రాయిపిండి లడ్డు తయారీ విధానం. దీనికి కావలసిన పదార్థాలు: కప్పు రాయిపిండి, అరకప్పు వేయించిన వేరుశనగ పొడి, ముక్కాలు కప్పు బెల్లం, పావు కప్పు మంచినూనె మరియు నీళ్లు తీసుకోండి. మొదట గిన్నెలో సరిపడ నీళ్లు తీసుకొని దానిలోనికి బెల్లం వేసి ఉంటలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ యొక్క నీళ్లను మరగనించేటప్పుడు పొయ్యిని సిమ్ములో పెట్టుకొని మరగనించుకోండి. ఇలా ఉంటలు లేకుండా మరగనించుకోవడం వలన మనకు పాకం అనేది మంచిగా వస్తుంది. మనకు పాకం వచ్చిందో లేదో కనుక్కోవడానికి మొదట ఈ నీళ్ళను ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ నీళ్ళను బెల్లం నీళ్ళను వేసి మనం వేలితో అద్దినప్పుడు అది మనకు వేలికి అతుక్కోకుండా ఉండలా వస్తే మనకు పాకం వచ్చినట్లు. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోనికి నూనె వేసి వేడి చేసి రాయిపిండిని వేసి సువాసన వచ్చేంత వరకు వేగనించుకోండి. ఇలా వేగనించడం వలన మనకు రాయిపిండి లడ్డు అనేది మరింత టేస్ట్ అనేది ఉంటుంది. ఈ రాయిపిండి లడ్డును వేయించిన వేరుశనగ పొడిని బెల్లం పాకంలోనికి వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా మనకు పొడల్లా బెల్లం నీళ్ళను మంచిగా పట్టుకుంటుంది. ఈ రాయిపిండి వలన మనకు కాల్షియం, కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ అనేవి మనకు పుష్కలంగా లభిస్తాయి. ఇది బరువు నియంత్రణ తగ్గించడంలోనూ, రక్తహీనతను తగ్గించడంలోనూ మనకు ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో ఎక్కువ రాయిపిండితో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటారు, ఎందుకనగా ఇది శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది కాబట్టి. తర్వాత ఇది వెచ్చగా ఉన్నప్పుడే, పొడి వెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి మన రాయిపిండి లడ్డు తయారీ.